తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, 6 గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 హామీలు అమల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మిగతా వాటి అమలుకు వేగంగా అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, నెల రోజుల పాలన తర్వాత రేపు తెలంగాణ భేటీ జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నెల రోజుల తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే నెల రోజులు ఇప్పటి వరకు అయితే 2 గ్యారంటీ హామీలు అమలు చేశాము. భవిష్యత్తులో మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎన్ని గ్యారంటీ అంటే ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు చేయాలి, అంటే ఎన్ని అమలు చేసే పరిస్థితి ఉంది, ప్రజలు ఇప్పటికీ అంటే సమయం కొంత సమయం తీసుకుంటే బాగుంటుందా, లేకుంటే ప్రజలు ఏమనుకుంటారు అనే దానిపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రతిపక్షాలు మొదటగా కొంత సమయం ఇస్తామని చెప్పి, అంటే వారికి ఇస్తామని చెప్పి అంటే కేసీఆర్ అప్పటికే అంటే పునరుద్ఘాటించారు, తెలిపారు. అంటే అయినప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు
ఇంకా హామీలు అమలు చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. వీటిపై అంటే ఏం చేయాలి మనము అనే దాని మీద కూడా కేబినెట్ సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా అంటే పలు అధికారులపై కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చాలా వరకు ఇప్పటికే చాలా మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు, మితాస్ సబర్వాల్ లాంటి వాళ్ళు కూడా అనేక ఆరోపణలు ఉండేవి. ఆరోపణలు బట్టి వారిని కొంత అంటే శాఖల మార్పులు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే సిటీ అవుట్స్కట్ పరిసర ప్రాంతంలోనే మొత్తం 25 లక్షల కోట్ల భూములు స్కామ్ జరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి ప్రముఖంగా ఓ ఐఏఎస్ అధికారి పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ భూములకు సంబంధించి తెలంగాణ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనే ప్రజల్లో భావన ఉంది. ఏం చేస్తే బాగుంటది, ప్రజలు ఈ నెల రోజుల్లో ప్రజల గురించి, ప్రజలు పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, అంటే మన ప్రజాపాలనపై వచ్చిన స్పందన ఏంటి, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రమేష్, అయితే మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? అంటే పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో అటు పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏ క్యాండిడేట్లను అంటే ముందుకు దించాలి, ఎందుకంటే గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. 10కి తగ్గకుండా సీట్లను ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల కళ. ఆ కళ నెరవేరాలి అంటే ఖచ్చితంగా 10కి తగ్గకుండా సీట్లను గెలుపొందాలి. తక్కువ 10 గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటది, ఏ ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉంటాయి అనే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అంటే ఉన్నాయి. 2 ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి 2 కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంటే ఎలాంటి అంటే ఏమైనా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని లాక్కునే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా మనకైతే సమాచారం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం